హలో ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా కానీ పుష్ప మ్యాని అని వినపడుతుంది. ఇంకొక 4 రోజుల్లో సారీ 3 రోజుల్లో అయితే మనం సినిమాను చూడబోతున్నాం. సినిమాకి సంబంధించినటువంటి టికెట్స్ పెట్టేశారు. స్పెషల్ షో ఉందా లేదా, ఏపీలో తెలంగాణలో మరి సినిమా యొక్క ప్రభావం ఎలా చూపిస్తుంది, ఏపీలో టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారా? అండ్ ఈ మూవీ టీం చూసుకున్నట్లయితే ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ని తీసుకొచ్చింది అనమాట. ఆ యాప్ ఏంటి, అండ్ సినిమాలో ఉన్నటువంటి ఈ ఫీలింగ్స్ యొక్క రెస్పాండ్ ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణకి సంబంధించినటువంటి టికెట్ రేట్స్ అయితే వచ్చేసాయి అనమాట. మన సింగిల్ స్క్రీన్లో చూసుకున్నట్లయితే 300 నుండి 500 దాకా పెట్టారంట. అంటే మినిమం ఇక ఒక 5గురు ఫ్యామిలీ చేసుకున్నట్లయితే ఈజీగా గట్టిగా ఖర్చు పెట్టాలి ఫ్రెండ్స్. ట్రావెలింగ్ ఈవినింగ్ ఒక 3-4 వేలు అయితే కంపల్సరీ అయితే అనమాట, దాంట్లో డౌటే లేదు. సో థియేటర్స్ బట్టి అనమాట, మీ మధ్యలో ఉన్నటువంటి లొకాలిటీ బట్టి, అక్కడ ఉన్నటువంటి థియేటర్ బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా వైరాలో వాసవి థియేటర్ ఉందనమాట. అందులో చూసుకున్నట్లయితే 70-80 రూపాయలుగా టికెట్ దొరికింది, దాన్ని కాస్త 150 రూపాయలు అయితే చేయడం జరిగింది. కానీ మన ఖమ్మంలో చూసుకున్నట్లయితే 150కి దొరికింది, దాన్ని 300 or 500 చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. థియేటర్ బట్టి, థియేటర్లో ఉన్నటువంటి అకామిడేషన్ బట్టి వాటి బట్టి అయితే చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ పుష్ప మూవీ ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు చూసుకున్నట్లయితే ఈ హైదరాబాద్ని వదిలిపెట్టేశారనమాట. తెలంగాణని వదిలిపెట్టేసి ఆంధ్రాలోనే అయితే ఇది చేయడం జరిగిందనమాట. ఆంధ్రాలో మన సిబిఎన్ గారి చుట్టూ, డిప్యూటీ సీఎం గారి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క సినిమా టికెట్ రేట్స్ పెంచాలి అనేటటువంటిది ఉద్దేశం అనమాట. మరి వాళ్ళు పెంచుతారా పెంచరా అనేటటువంటి డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చి ఉండొచ్చు. 100% పెంచుతారు, దాంట్లో డౌటే లేదు. దీనికి గల కారణం ఏంటంటే మన వైసీపీ టైంలో చూసుకున్నట్లయితే టికెట్లు 10 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయి అనమాట పుష్ప పార్ట్ 1కి. ఆ టైంలో ఆంధ్రాలో ఉన్నటువంటి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు నష్టం అయితే పోయారు. ఈసారి అలాంటి మిస్టేక్ జరగకూడదు కాబట్టి ఏదో అల్లు అర్జున్ మీద కోపాన్ని అయితే సినిమా మీద చూపించారు. 100% పెంచుతారు. నాకు తెలిసి మన తెలంగాణలో కన్నా ఆంధ్రాలో టికెట్ రేట్స్ ఎక్కువ పెంచేటటువంటి అవకాశం ఉంది. మరి ఎలాంటి గుడ్ న్యూస్తో వస్తాయి అనేటటువంటిది చూడాలి. ఒకవేళ అక్కడ టికెట్ రేట్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అక్కడ చూడండి బార్డర్లో ఉండదు, ఇక్కడ తక్కువ ఉంటే ఇక్కడ చూడండి, ఎక్కడ వీలైతే అక్కడ చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ కమింగ్ టు ది ఫీలింగ్ సాంగ్స్ అనమాట, నిజంగా అది రికార్డులు అయితే సృష్టిస్తుంది. ఎంత మటుకే సాంగ్ అయితే రిలీజ్ కాలేదు, ఫుల్ సాంగ్ జస్ట్ ప్రోమోని అఫీషియల్గా రిలీజ్ చేశారు. కానీ ట్విట్టర్ మొత్తం, ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా ఈ సాంగే కనబడుతుంది. ఒక రేంజ్లో వెళ్తుంది అబ్బా. మరి రేపు అయితే సాంగ్ రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఎలాంటి విధ్వంసం జరిగింది అనేటటువంటిది తెలుసుకుంటేనే వేరే లెవెల్ అనిపిస్తుంది. నేనైతే దీనికోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. మరి మీకు ఏ విధంగా అనిపించింది ఫీలింగ్ సాంగ్ ప్రోమో అనేటటువంటిది డెఫినెట్లీ కామెంట్ చేయండి. నాకైతే పిచ్చిగా నచ్చింది, పిచ్చిగా ఎక్కేసింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సినీ డబ్ అనేటటువంటి ఒక యాప్ను అయితే మూవీ టీం క్రియేట్ చేసిందో తీసుకుందో అనేటటువంటిది తెలియదు. ఈ యాప్ గురించి చాలా మందికి అర్థం కావట్లేదు. ముందు ప్లే స్టోర్లో అయినా యాపిల్ స్టోర్లో అయినా వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏమైందంటే ఆ యాప్లో ఆల్మోస్ట్ 6 లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు తెలుగుడివి పోయి కేరళలోనో ఢిల్లీలోనో వేరే చోట ఉన్నావు, అక్కడ చూసుకున్నట్టయితే మొత్తం హిందీ నడుస్తుంది. నీకేమో హిందీ రాదు, కానీ సినిమా చూడాలని చెప్పి బాగా కోరికగా ఉంది. నువ్వు ఆ టైంలో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని థియేటర్కి వెళ్ళిన తర్వాత టికెట్ అయితే ఆ యొక్క యాప్కి చూపించారనమాట. ఆ తర్వాత ఆ యాప్ యాక్టివేట్ అయితే దానికి కూడా కొన్ని సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. అండ్ నువ్వు అక్కడికి వెళ్ళగానే బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ ఫోన్స్ ఆర్ బ్లూటూత్ అయితే నీ కనెక్ట్ చేసుకోవాలి. అండ్ మూవీ ఉన్నటువంటి లిప్సింక్ యాప్కి లిప్సింకే సెట్ అయిపోవాలన్నమాట. అక్కడ చూసుకున్నట్లయితే హిందీలో ప్లే అయితే నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉంటావు కాబట్టి నీకైతే తెలుగులో వినపడిద్ది. సో థియేటర్లో లేని ఈ యాప్ అయితే పనిచేయదు. సో థియేటర్కి వెళ్ళకుండా యాప్లో ఉండే సినిమా విందా ఉంటే సరిపోదు అనమాట. ఈ విధమైనటువంటి ఒక కొత్త అచీవ్మెంట్ అయితే తీసుకొస్తుంది అనమాట. ఇది టాలీవుడ్కి ఒక స్టెప్ ఎక్కినట్టే. ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో అయినా బాలీవుడ్ సినిమాల్లో అయినా ఎలాంటి యాప్ ఏ ఒక్క మూవీ టీం వాడుకోలేదు. ఈ మూవీ టీం అయితే వాడుకుంటుంది. ఇక వెయిట్ చేసి చూడాలి. చాలా మంది భయపడతారు అనమాట ఎలాంటి యాప్ జోలికి పోవాలంటే. పైరసీ ఆల్రెడీ పెరిగిపోయింది. సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే ఆల్రెడీ మన హెచ్డి క్వాలిటీ వస్తుంది. వీళ్ళు వాయిస్ని ఈ విధంగా పబ్లిక్ చేస్తే ఇంకా హెచ్డి దింపుతారని చెప్పి భయపడాలి. కానీ మూవీ టీం ఏమాత్రం భయపడలేదు. 6 లాంగ్వేజెస్ ఉంటాయి అంటే మీరు థియేటర్ టికెట్ డబ్బులు తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం మీ యాప్లో సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాలి. మీరు వేరే రాష్ట్రాల్లో ఉంటే ఖచ్చితంగా ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి థియేటర్లో నాయిస్ ఎక్కువగా ఉంటుంది బ్రో, సౌండ్ ఎక్కువగా ఉంటుంది, వినపడకపోవచ్చు. అంటే మీరు మంచి క్వాలిటీ ఉన్నటువంటి బ్లూటూత్ని అయితే ప్రిఫర్ చేయండి. నన్ను అడిగితే మన OnePlus బడ్స్ ఉంటాయి అనమాట, మస్తు సౌండ్ వస్తుంది, దాన్ని ప్రిఫర్ చేయండి. వేరే వాళ్ళంటే వేరే రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకైతే ఈ యాప్ 100% యూజ్ అయితే, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు అర్థం అయితే దీంతో యూజ్ లేదు అనేటటువంటిది రియాలిటీ. అది పుష్ప గురించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి అనమాట, చాలా దాచిన. రేపు సండే కదా, రేపు ఫ్రెష్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అనే మాత్రం జై హింద్, నమస్కారం.